అందరికీ నమస్కారం. చుక్కల అమావాస్య వ్రత కథ. ఈరోజే అమావాస్య, అలాగే సూర్యగ్రహణం. ఈ ఆషాఢమాసపు చివరి రోజైన అమావాస్యను చుక్కల అమావాస్య లేదా దీపస్తంభ అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈ రోజున కొత్తగా పెళ్ళైన ముత్తైదువులు సౌభాగ్యం కోసం గౌరీదేవిని పూజించి ఈ వ్రత కథను చెప్పుకుంటారు. ఈ వ్రత కథ వినడం కూడా చాలా పుణ్యప్రదంగా చెప్పబడుతుంది. అంతటి మహిమాన్వితమైన కథను ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం. ఈ కథను పూర్తిగా వినడానికి ప్రయత్నించండి. కథలోకి వెళ్ళే ముందు ఒక్క లైక్ చేసి శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. పూర్వం సౌనకాది మహర్షులు సూత మహర్షితో ఇలా అంటారు: ఓ సూత మహాముని, భూలోకంలో పాపాలు పెరిగిపోయాయి. ఇలాంటి భూలోకంలో స్త్రీలు తరించడానికి ఏదైనా వ్రతం ఉన్నదా వివరించండి అని వినయంగా అడుగుతారు. దానికి సూత మహాముని చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు: ఓ మహామునులారా, మీరు అడిగిన ప్రశ్న చాలా బాగుంది. ఇది మీకే కాదు, సకల మానవులకు ఎంతో ఉపయోగకరమైన ప్రశ్న. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఉంది. ఒక గొప్ప వ్రతం ఉంది. ఆ వ్రతం పేరే చుక్కల అమావాస్య వ్రతం. పూర్వం ఇదే అనుమానం పార్వతీదేవికి కలిగి పరమేశ్వరుణ్ణి అడిగింది. దానికి పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా తెలియజేశాడు: అదే వృత్తాంతాన్ని ఇప్పుడు మీకు తెలుపుతాను, శ్రద్ధగా వినండి అంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు. పూర్వం దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య సౌందర్యవతి, గుణవతి, అంతేకాదు మహాపతివ్రత. వారికి అనుభవించడానికి అన్నీ ఉన్నా ఒకటే లోటు ఉండేది, అదే సంతానం. మహాశివుడికి అనేక పూజలు చేశారు. ఇక దేవశర్మ శంకరుని గురించి తపస్సు చేయగా అతని భక్తికి మెచ్చిన శంకరుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. దానికి దేవశర్మ ఇలా కోరుకుంటాడు: మహేశ్వర, పుత్ర సంతానం లేని మాకు పుత్రుణ్ణి ప్రసాదించమని కోరుకుంటాడు. ఇక మహాశివుడు వారి కోరిక ప్రకారం ఇలా అన్నాడు: బుద్ధిమంతుడైన అల్పాయుష్కుడు కావాలా, లేదా బుద్ధిహీనుడైన దీర్ఘాయువు ఉండే పుత్ర సంతానం కావాలా అని ప్రశ్నించాడు. దానికి దేవశర్మ బుద్ధిమంతుడైన పుత్రుడు కావాలి అని కోరుకున్నాడు. దానికి శివుడు తదాస్తు అన్నాడు. ఇక కొంతకాలానికి దేవశర్మ భార్య గర్భం ధరించి 10వ మాసంలో పండంటి కొడుకును కన్నది. వానికి సుశర్మ అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ఇక శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్తమానంగా పెరుగుతున్న పుత్రుని చూసి తల్లి తనలో తాను దుఃఖిస్తూ ఉండేది. దేవశర్మ కుమారుడికి ఉపనయనం చేశారు. ఇక సుశర్మ అల్పాయుష్కుడని తెలిసి ఎవ్వరూ పిల్లను కూడా ఇవ్వలేదు. దేవశర్మ దంపతులు ఎంతో విచారించి ఒక పేదింటి తల్లిదండ్రులకు కొంత ధనమిచ్చి కుమారుడికి పెళ్లి చేశారు. ఇక భర్త జన్మరహస్యం తెలిసిన ఆ పిల్ల ప్రతిదినం గౌరీ పూజ భక్తి శ్రద్ధలతో చేసేది. కొంతకాలానికి సుశర్మ అర్ధరాత్రి అకస్మాత్తుగా మరణించాడు. ఇక దాంతో అతని భార్య ఎంతో దుఃఖించింది. ఇక ఆ ఇల్లాలు పార్వతీదేవి భక్తురాలు కనుక అతని భార్య ఏడవడం చూడలేక కరుణామయ్యి అయిన ఆ తల్లి ఆమెను లేవనెత్తింది. పైట కొంగుతో కన్నీరు తుడిచి, అమ్మా, విధిని ఎవరూ దాటలేరు. నీవు పూర్వజన్మలో స్నేహితురాళ్లతో కలిసి చుక్కల అమావాస్య వ్రతం చేశావు, ఉద్యాపన చేయలేదు. అందువల్ల నీకు వైధవ్యం కలిగింది కనుక నీవు ఆలోచించి వ్రతం ఆచరించవలెను. ఏ వ్రతమైనా మొదలుపెట్టి మధ్యలో విడవరాదు. పట్టిన దాన్ని సంపూర్ణం చేయాలి, లేకుంటే ఇలాంటి దుఃఖాలే కలుగుతాయి. వ్రతం చేసిన రోజు పగటిపూట భోజనం చేయరాదు, వ్రత భంగం చేయరాదు. నీవు వ్రతం చేసి ఉద్యాపన చేసినచో నీ భర్త తిరిగి జీవించగలడు అంటుంది. ఆ మాటలు వినగానే సుశర్మ భార్య లేచి తలంటు స్నానం చేసి నియమనిష్టలతో చుక్కల అమావాస్య వ్రతం పూర్తి చేసి ఆ పుణ్యం గౌరీదేవికి దారపోసింది. ఇక వెంటనే చనిపోయిన ఆమె భర్త లేచి కూర్చున్నాడు. ఇక తల్లిదండ్రులు, భార్య ఎంతో సంతోషించారు. ఇరుగు పొరుగు బంధువులు మిక్కిలి ఆశ్చర్యపోయారు. సుశర్మ భార్యను అందరూ వ్రత విధానం, ఉద్యాపన తెలుపమని అడిగారు. ఇక ఆమె వారితో, ఓ పుణ్యస్త్రీలారా, ఆషాఢ బహుళ అమావాస్య రోజు దీపస్తంభ వ్రతం అనగా చుక్కల అమావాస్య వ్రతం చేసుకోవాలి. ఈ వ్రతం వివాహం అయినప్పటి నుండి 9 సంవత్సరాలు నోచుకోవాలి.
మొదటి సంవత్సరం, చివరి సంవత్సరం దంపతులకు పూజ చేసి భోజన తాంబూలాలు ఇవ్వాలి. మిగతా సంవత్సరాలు ఆడవారికి తాంబూలాలు ఇవ్వాలి. ఇలా 9 సంవత్సరాలు వ్రతం పూర్తి అయిన తరువాత వెండి చుక్క, బంగారు చుక్క చేయించి దీపస్తంభంతో సహా వీటిని బ్రాహ్మణుడికి దానమివ్వాలి. ఈ విధంగా ఎవరు ఈ వ్రతం చేస్తారో వారికి సంతాన సౌభాగ్యాలతో పాటు సుఖంగా జీవించి అంతకాలమున కైలాసాన్ని చేరగలరు. ఇదే చుక్కల అమావాస్య వ్రత కథ. అయితే చుక్కల అమావాస్య వ్రత మహిమను తెలిపే మరొక కథను ఇప్పుడు విందాం. పూర్వం ఒక నగరంలో ఒక రాజు ఉండేవాడు. ఆయనకు ఒకే ఒక కుమారుడు. ఆ యువరాజుకు పెళ్లి చేయాలని రాజు రాణి ఎన్నో సంబంధాలు చూశారు. చివరికి ఒక చక్కని కన్యతో యువరాజుకు వివాహం నిశ్చయమైంది. అయితే పెళ్లి ముహూర్త సమయానికి సరిగ్గా ఒక వింత సంఘటన జరిగింది. పెళ్లి పీటల మీద కూర్చున్న యువరాజు అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోయాడు. ఇక ఆనందంగా సాగాల్సిన పెళ్లి కాస్త విషాదంగా మారిపోయింది. కానీ ఆ పెళ్లి కూతురు ధైర్యం కోల్పోలేదు. పూర్వజన్మల కర్మ వల్లే ఇలా జరిగిందని భావించి మరణించినా సరే ఇతనే నా భర్త అని నిశ్చయించుకుంది. శాస్త్రోక్తంగా ఆ మృతదేహంతోనే ఆమె వివాహం జరిపించుకుంది. ఆ తరువాత భర్త శవాన్ని ఒక బండిపై వేసుకుని అడవి మార్గాన బయలుదేరింది. అడవిలో ఒక నిర్జల ప్రదేశానికి చేరుకున్నాక అక్కడ ఒక చెట్టు కింద భర్త శవాన్ని ఉంచి ఏడుస్తూ కూర్చుంది. ఇక ఆ రోజు సరిగ్గా ఆషాఢ బహుళ అమావాస్య, చుక్కల అమావాస్య. పరమశివుడు, పార్వతీదేవి ఆకాశ మార్గాన విహరిస్తూ అడవిలో విలపిస్తున్న ఆ పతివ్రతను చూశారు. ఇక పార్వతీదేవికి ఆమెపై అమితమైన జాలి కలిగింది. ఆమెను కరుణించమని శివుణ్ణి కోరింది. శివుని ఆజ్ఞతో పార్వతీదేవి ఆ కన్యకు ప్రత్యక్షమైంది. ఆ రోజు చుక్కల అమావాస్య కావడంతో పిండితో దీప ప్రమిదలు, దీపస్తంభాలు చేసి వాటికి 100 సున్నపు చుక్కలు పెట్టి పూజించమని వ్రత కథ చెప్పుకొని అక్షింతలు తలపై వేసుకోవాలని చెప్పింది. ఈ వ్రతాన్ని భక్తితో ఆచరిస్తే నీ భర్త బ్రతుకుతాడని వరమిచ్చింది. ఇక ఆ కన్య వెంటనే పార్వతీదేవి చెప్పినట్లే భక్తి శ్రద్ధలతో పిండి దీపాలు చేసి చుక్కలు పెట్టి గౌరీదేవిని పూజించింది. వ్రతం ముగియగానే పరమశివుని అనుగ్రహంతో యువరాజు ఒళ్ళు విరుచుకుంటూ ప్రాణాలతో లేచి కూర్చున్నాడు. చుక్కల అమావాస్య వ్రత మహత్యం వల్ల ఆ కన్య తన పసుపు కుంకుమలను కాపాడుకుంది. ఇక ఆ దంపతులు సంతోషంగా తమ రాజ్యానికి తిరిగి వెళ్ళారు. ఇక వ్రత విధానం: దీపాల అలంకరణ. బియ్యపు పిండి ప్రమిదలు లేదా దీపస్తంభాలు చేసి వాటిపై 100 సున్నపు చుక్కలను పెడతారు. ఈ రోజున ప్రధానంగా గౌరీ శంకరులను, లక్ష్మీదేవిని పూజిస్తారు. 5 ఏళ్ల పాటు ఈ వ్రతాన్ని ఆచరించి లేదా 9 ఏళ్ల పాటు ఈ వ్రతాన్ని ఆచరించి చివరి ఏడాది వెండి లేదా బంగారు చుక్కలను దానమిచ్చి ముగుస్తారు. ఆషాఢ అమావాస్యతో దక్షిణాయనం కూడా ప్రారంభమవుతుంది. ఈ కాలంలో మన పూర్వీకులు మనకు సమీపంగా ఉంటారని పెద్దలు చెప్తారు. అందుకే దక్షిణాయనంలో వచ్చే మొదటి అమావాస్య రోజున వారిని స్మరించుకుంటూ తర్పణం, పిండ ప్రదానాలు, శ్రాద్ధ కర్మలు తదితర పూజలు చేస్తారు. ఇక గంగా స్నానాలు చేసి దీపాలను నదులలో వదులుతారు. నీటిలో తమ పూర్వీకుల పేర్లు మీద వదిలిపెట్టే దీపాలు వారికి పుణ్యలోకాలకు దారి చూపిస్తాయని భావిస్తారు. ఇక పురాణాల ప్రకారం ఆషాఢ అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆషాఢ అమావాస్య రోజున చెట్లు, మొక్కలకు నీరు పోయాలి. కొత్త మొక్కలను నాటేందుకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. పేదలకు దాన ధర్మాలు చేయాలి. ఇలా చేయడం వల్ల జాతకంలో ఉండే గ్రహ దోషాలు, పితృదోషాలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. ఈ అమావాస్య తర్వాతి రోజు నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ఇక ఆషాఢ అమావాస్య రోజున శ్రీ మహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజించడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయని శాస్త్రాలలో పేర్కొనబడింది. అలాగే ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని పండితులు చెప్తున్నారు. ఇక చుక్కల అమావాస్య రోజున పెళ్లి కాని యువతీ యువకులు తలస్నానం ఆచరించి ఆ తర్వాత ఇంట్లోనే గౌరీ పూజను చేయాలి. శుద్ధమైన పసుపును తీసుకుని గౌరీదేవి రూపాన్ని తయారు చేయాలి.
బియ్యపు పిండితో కుడుములు తయారు చేసి అనంతరం గౌరీ పూజ నిర్వహించి కుడుములను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. పూజ అనంతరం రక్షను ధరిస్తే వివాహం కోరుకునే ఆడవారు కానీ మగవారు కానీ వెంటనే వివాహం జరుగుతుందని పండితులు పేర్కొంటున్నారు. చూశారు కదండి, ఈరోజు మనం చుక్కల అమావాస్య వ్రత కథను గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీ వరకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.